పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం నరసరావుపేట రోడ్లోని గ్రంథాలయాల మాజీ చైర్మన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు బేడీలు వేసి అక్రమ అరెస్టు చేసిన విధానాన్ని ఖండించిన ఉమ్మడి గుంటూరు జిల్లాల గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి రాజపల్లి పోలీస్ స్టేషన్లో పాలేటి కృష్ణవేణి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని బుధవారం నాడు హైదరాబాద్లో ఆమె ఇంట్లో ఉండగా పోలీసులు కస్టడీలోకి తీసుకొని రాజపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆమె మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వేడుకలో మందా కృష్ణమాదిగ గారికి ఒక రకంగా, మిగిలిన అతిథులకు ఒక రకంగా విందు ఏర్పాటు చేశారనేది, ఈ విందు ఈ ఏర్పాటు చేసే విషయంలో వ్యత్యాసం చూపించారని ఆమె ట్వీట్ చేసింది, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒక దళితుడిని ఇది అవమానించడం కాదా? రాగి కంచాలు, ఇత్తడి కంచాలు, వెండి కంచాల్లో ఒక వర్గానికి పెట్టి ఇస్తరాకులో పెట్టాడు, మందా కృష్ణమాదిగకు ఇస్తరాకులో పెట్టారు అనే మాటే ఆమె రాసింది. ఆ పోస్టింగ్ కూడా నా దగ్గర ఉంది. సరే, దాంట్లో అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అక్కడ ఎవరైనా ఆమె మీద రిపోర్ట్ ఇచ్చారా అనే విషయాలు ఎక్కడా లేవు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేవు. కానీ 1/3/2025 తారీఖున దాచేపల్లికి సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి చిలుమల దుర్గారావు అనే వ్యక్తి రిపోర్ట్ ఇచ్చారు. వెంకయ్యనాయుడు గారు వేడుకలు అరేంజ్ చేసిన వ్యక్తిలో కృష్ణవేణి అనే మా మహిళ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈ రకంగా ఒక వర్గానికి ఒక రకంగా, ఒక వర్గానికి ఒక రకంగా దళితులను అవమానించిందనే పోస్టు సోషల్ మీడియాలో వైరల్ చేసింది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది మతానికి, కులానికి, వ్యవస్థలో భయానక వాతావరణం సృష్టించే విధంగా ఉంది అనే దాని మీద రిపోర్ట్ ఇచ్చారు, కేసు కట్టారు. కేసు కూడా మొట్టమొదటి ఏవే సెక్షన్ కట్టారు అంటే 196(1), 353(2), 267(1) ఐటీ యాక్ట్ కింద కట్టారు. వాస్తవంగా ఈ సెక్షన్లో స్టేషన్ వాళ్ళు బెయిల్ ఇవ్వచ్చు. కానీ ఆమెని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి కొంతవరకు మాటల పరంగా కానీ, వ్యక్తుల పరంగా కానీ ఆమెను హింసించటం జరిగింది. అయితే ఆ సమయంలో ఆమెను తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం కోర్టుకు పెట్టే అంత సమయంలో, అంటే దాదాపు 22 గంటలు ఏ ఒక్క వ్యక్తిని స్టేషన్కి పోనీకి, చూడటానికి కానీ, పలకరించడానికి కానీ, విషయం తెలుసుకోవటానికి కానీ, వాళ్ళ బంధువులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలు కానీ ఎవరిని ఎలా చేయకపోతే దానికి కూడా మేము బాధపడాల. ఏదో సెంటర్ని పెట్టి ఎవరిని రాజకీయం అన్నారండి, మీరు రావడానికి వీలేదని చెప్పచ్చు. కానీ పోలీస్ స్టేషన్కి తాళా వేశారు, లాకప్ పోలీస్ స్టేషన్కి వేశారు. అది ఈరోజు మనం కొన్ని ఫోటోల్లో సోషల్ మీడియాలో చూసాం. పోలీస్ స్టేషన్కి లాకప్ చేశాం. పోలీస్ స్టేషన్ లాకప్ చేయడం ఏంటండి? పోలీస్ స్టేషన్ ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ళ అది, లేకపోతే కూటమి నేతల యొక్క వసతి గృహమా?
అటువంటిది కాదే, అది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ అంటేనే ప్రజలకు సంబంధించి లా అండ్ ఆర్డర్ వ్యవస్థను కాపాడేటటువంటి నిలయము, అది రక్షణ నిలయము. లా అండ్ ఆర్డర్ని కాపాడేటటువంటి రక్షణ నిలయం. దానికి లాకప్లు తీసుకొచ్చి తాళంలాగా వేశారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ అనేది పెట్టుకునే బదులు తెలుగుదేశం స్టేషన్ అని పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే కూటమి ప్రభుత్వ స్టేషన్ అని మార్చుకుంటే సరిపోతుంది ఆ టైటిల్స్. సరే, దాని మీద ఏమైనా ఎస్పీ గారు కానివ్వండి, డీజీపీ గారు కానివ్వండి, ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి అయితే లేనేది. ఈ క్షణం వరకు కూడా పోలీస్ స్టేషన్ లాకప్ తాళం వేసినటువంటి విషయం మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మొన్న హిందూపూర్ ఎంపీ గారిని అరెస్ట్ చేసి ముసుగు వేయలేదనే ఉద్దేశంతో 11 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సస్పెండ్ చేశారు. డీజీపీ గారు సంబంధిత అధికారులు ఆ ఎస్పీ గారిని కూడా వీఆర్కి పంపించారు. ఏమంటే అది ఘోరమైన పద్ధత. ఇప్పుడు వ్యవస్థలో ముసుగేయాలి అనేది ఎక్కడ చట్టంలో లేదు. ముసుగు వేశారు, మిగతా వాళ్ళకి వేశారు, వేయలేదు అనుకోండి, అది పోలీసులు తప్పు చేసినట్టే అని మీరు భావించారుగా. మరి ఇది పోలీసులు తప్పు చేసినట్టేగా. పోలీస్ స్టేషన్కి లాకప్ చేయడం అంటే పోలీసులు తప్పు చేసినట్టేగా. సంబంధిత పోలీసుల మీద మీరు ఎందుకు చర్య తీసుకోలేదు? లేదా పోలీస్ స్టేషన్ మీద కూటమి ప్రభుత్వ పోలీస్ స్టేషన్ అని పేరు మార్చుకోండి, తప్పేం లేదు. ఇకపోతే ఆ కృష్ణవేణి అనే అమ్మాయిని రిమాండ్ పెట్టారు. రిమాండ్ పెట్టే విషయంలో అదనంగా ఇంకా 2 సెక్షన్లు తెచ్చారండి. 336(4), 340(4). ఈ 2 సెక్షన్లు ఫోర్జరీకి సంబంధించినటువంటి సెక్షన్లు. ఈ 2 సెక్షన్లు ఫోర్జరీకి సంబంధించినటువంటి సెక్షన్లు. ఎలక్ట్రానిక్ రికార్డు కానివ్వండి, పేపర్ పరంగా కానివ్వండి, ఫోర్జరీకి సంబంధించినటువంటి నేరాలు అయితేనే ఈ సెక్షన్లు అప్లై అవుతాయి. మరి ఈ సెక్షన్లు, ఈ కేసులో కృష్ణవేణి అనే సోషల్ యాక్టివిస్టు ఏ రకంగా ఫోర్జరీ చేసింది అనేది రుజువు చేయాలి. రుజువు చేసే పరిస్థితి అసలు పోలీసుల దగ్గర లేనే లేదు. నిజంగా వెంకయ్యనాయుడు గారి వేడుకని అమ్మాయి ట్వీట్ చేసి ఉంటే అది వ్యవస్థకి అనర్థాలకు దారితీస్తే తప్పే, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఎవరిని వ్యక్తిగతంగా చెప్పలేదు. ఫోటోలతో సహా పెట్టింది. కొంతమందికి ప్లేట్లలో పెట్టిన ఒక ఫోటో ఉంది, ఒక పక్కన ఇస్త్రావులు వేసింది ఒక ఫోటో ఉంది. దాన్ని మీరు నేరంగా పరిగణించుకోవచ్చు. అమ్మాయిని అరెస్ట్ అయితే అరెస్ట్ చేయొచ్చు. కానీ ఆ పాపని తీసుకుపోయేటప్పుడు ఒకళ్ళు 2 లేడీస్ కానిస్టేబుల్స్, లేడీస్ స్టాఫ్ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో 24 గంటలు పెట్టుకొని ఉన్నప్పుడు ఎంతమంది లేడీస్ మహిళలకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ అక్కడ ఉంది అనేది ఇంతవరకు మాకు ఎప్పటికీ ఎవరికి తెలియదు. ఇట్లా లోపల ఆ పాపను ఏ రకంగా హింసించారో కోర్టులో కూడా వాగ్మూలం ఇచ్చింది. జడ్జి గారు కూడా అడిగారు, ఏమమ్మా కేసు పెడతావు అంటే ఖచ్చితంగా పెడతానండి, కేసు మా వాగ్మూలం రికార్డ్ చేయండి, కేసు పెడతాను పోలీసుల మీద. నాకు ఏ రకంగా హింసించారు, కనీసం భోజనం కూడా దాదాపు 18 గంటలు భోజనం పెట్టకుండా తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడో నేను సాయంత్రం 3:30-4 భోజనం పెట్టి తీసుకెళ్ళాను. అది కూడా హాస్పిటల్లో చెకప్కు పోవాలి కాబట్టి అక్కడ ఏదైనా పడిపోతే ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో భోజనం పెట్టి తీసుకెళ్ళారు. వాటికి లేకుండా ఉంది. ఈ రకంగా అధికార పార్టీ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి, మహిళా విషయాల గురించి ఎవరు ఎక్కడ పొరపాటు చేయవద్దు, పొరపాటు చేస్తే వాళ్ళ తాట తీస్తాను, వాళ్ళ అంతు చూస్తాను అని నిన్న కాక మొన్న ఆ కిరణ్ మాట్లాడిన మాటల మీదనే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. అంటే ఏమో మహిళ కదా, ఏమో మీద కేసు పెట్టడం మేము కాదంటలేదు. నేరం చేస్తే కేసు పెట్టుకోండి. ఒంటరిగా స్టేషన్లో ఆ ఒక్కదాన్ని ఒంటరిగా ఉంచి మిగతా వాళ్ళందరూ స్టాఫ్ లోపల ఉండవు. అది మా పద్ధతేనా?
ప్రభుత్వానికి ఇది పద్ధతేనా? పోలీస్ స్టేషన్లని తెలుగుదేశం స్థానాలుగా మార్చుకోవాలా? మార్చుకుంటే మేము ఇప్పుడు కూడా చెబుతున్నాం, కూటమి ప్రభుత్వ ఠానా అని పేరు పెట్టుకోండి, తప్పేమీ లేదు. లా అండ్ ఆర్డర్ వ్యవస్థను మొత్తం మీ చేతుల్లోకి తీసుకొని వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఒక పక్కన ఒక రకంగా మాటలు చెబుతాడు, ఒక పక్కన ఇంకో రకంగా మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. తిరుపతిలో ఒక మహిళలను అట్నే కొట్టారు. ఇంతకుముందు మనం 20 రోజుల క్రితం చూసాం, విడుదల రజనీ గారి మీద అక్రమ కేసు పెట్టారు. ఒక మంత్రి పోయి స్టోన్ కేసుల్లో పోయి డబ్బులు అడుగుతుంటే ఇది న్యాయమేనా? ఇది ఎక్కడన్నా జరిగే పద్ధతేనా? దాని మీద ఇప్పుడు ఎవరో ఒక ఐపీఎస్ ఆఫీసరు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద మేము నిర్ధారించామన్నారు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి తలకే ఎంపీ కృష్ణదేవరాయలు గారు దాన్ని రిలీజ్ చేశారు. ఎట్లా వచ్చింది కృష్ణదేవరాయలు గారికి? కృష్ణదేవరాయలు గారు పోలీస్ భాష రమ్మంటే దాన్ని రిలీజ్ చేశాడు కృష్ణదేవరాయలు గారు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ గారు ఈ రకంగా చెప్పారు, అది వాస్తవం కాదా? మీ లోపాలని మీరే ఎత్తి చూపించుకుంటున్నారు. అధికార ప్రభుత్వం ఏ రకంగా లోపాలు చేస్తుందనేది మీరే ఎత్తి చూపించుకున్నారు. ఈ కృష్ణవేణి విషయంలో స్టేషన్లకు తాళాలు వేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఇంకా ఎందుకు నేరుగా సీఎం గారికి చేసుకోండి, ముద్దాయి అందరినీ. సీఎం గారు ఏం చేస్తే చేయండి, లేకపోతే డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తే చేయండి, లేకపోతే విద్యామంత్రి లోకేష్ గారు ఏం చేస్తే చేయండి. రెడ్ బుక్ లో రాసుకోవడం దేనికి? పోలీస్ స్టేషన్ దేనికి? ఈ పోలీసు వ్యవస్థ దేనికి? వ్యవస్థల మొత్తంలో ఏదైనా ప్రజలు కొంచెం గొప్ప భయపడి ఉంటున్నారంటే పోలీసు వ్యవస్థ ఒకటి, దాన్ని కంట్రోల్ చేసే న్యాయ వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలు ఇచ్చే వ్యవస్థలో దుర్మార్గాలు జరగకుండా చాలా వరకు ఆగుతుంది. అటువంటి విషయాన్ని మరిపించి ఇలా కూటమి ప్రభుత్వం పోలీస్ ఠానాగా తాళాలు వేసుకోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడం, వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యక్తులను తీసుకెళ్ళడం, వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, కేసులు పెట్టడం ఎల్లకాలం సాగదండి. ఇది ఎల్లకాలం ఇది సాగదు. రోజులు తిరుగుతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వం మారితే మేమేదో వాళ్ళని ఎదుగుతామని చెప్పం. అయితే వాళ్ళు శిక్షకు అర్హులు అవుతారు. వాళ్ళు పోలీసులైనా లేకపోతే ప్రభుత్వ పెద్దలైనా ఇంకా ఎవరైనా సరే దానికి వాళ్ళే బాధ్యులు అవుతారు ఖచ్చితంగా. ఇది గుర్తుపెట్టుకోండి. పోలీస్ వ్యవస్థ రేపు ఇంకో గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, లేకపోతే ఇంకొక ఆయన రావచ్చు, లేకపోతే మీరే రావచ్చు, మీకు మీరే శత్రువులు అవుతారు. ఈ పోలీసులను కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. అసలు ఇవాళ చెప్పినట్టు చేశాం కదా, నన్ను కాపాడమంటే కాపాడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం కొంచెం చూస్తున్నాం. అటువంటి పరిస్థితులు అయితే ఉండనే ఉండదు. పోలీస్ స్టేషన్లని ఖచ్చితంగా నేను 1కి 3 సార్లు 100 సార్లు చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వ ఠానాలుగా మార్చుకోండి. మీ ఇష్టం వచ్చినట్లు తాళాలు వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయవచ్చు, మీ ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని దుర్మార్గం చేయవచ్చు. ప్రభుత్వం దుర్మార్గం చేయటువంటి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏమైనా ఉంటుందా? ఎవరిది దుర్మార్గమైన ప్రభుత్వం? ఎవరిది దుశ్చర్య? ఎవరిది? ప్రత్యక్షంగా మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు గమనించండి, ఆలోచించండి, మీరు ప్రజలకు ఉపయోగపడండి. ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేస్తే ప్రభుత్వం కొనసాగించలేరు. ప్రజలే వ్యతిరేకులు అవుతారు, ప్రజలే తిరగబడతారు. మొన్న శ్రీలంకలో చూసాం, ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు ఎంత కూలిపోయినాయో. ఒక సామాజికవేత్తకు పట్టం కట్టింది. అదే రకమైనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో వస్తుందనేది నేను ఖచ్చితంగా చెప్పను.